హలో. కానమూకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితభాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అనుభవ పాఠాల జ్ఞానాంశాలుగా మన బాటను మనమే వేసుకోవాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. మన బాటను మనమే వేసుకోవాలి. ఇక వినండి. గెలిచిన ప్రతివారు గమనించాల్సిన అంశాలుగా జీవితం కొందరికి పూలపాన్పు, మరికొందరికి ముళ్ళబాట. విధిని తిట్టుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు మారదు. సరైన ఆలోచనతో చక్కటి ప్రణాళికతో ప్రయత్నిస్తే ముళ్ళబాటనే పూలపాన్పుగా మార్చుకోవచ్చు. అలా కష్టాల కడలిని కలల స్వర్గంగా మార్చుకున్నవారు ఎందరో. తాగుడుకు బానిసైన తండ్రి, మతిస్థిమితం లేని తల్లి, మరోవైపు కటిక పేదరికం. అలా కష్టాలెన్నో అనుభవించిన చార్లీ చాప్లిన్ ప్రసిద్ధ నటుడయ్యాడు. ఇక్కట్లను ఎలా అధిగమించాడని అడిగితే మనలో అనంతమైన శక్తి దాగి ఉంది. దాన్ని జాగృతం చేయగలిగితే కష్టాలను అధిగమిస్తాం. అదే జీవన రహస్యం అన్నారు చార్లీ చాప్లిన్. టెన్నిస్ క్రీడా దిగ్గజం మారియా షరపోవా చిన్నప్పుడే రాకెట్ పట్టుకుంది. ఎన్నో కష్టాలు భరిస్తూ క్రీడల్లో ఆరితేరింది. సమయం విలువ తెలుసుకోవటం వల్లే విజయం సాధ్యమైంది అని చెప్పింది ఆమె. సినిమాలో నటించాలనుకున్న ఒక యువకుడికి పేదరికం అడ్డొచ్చింది. చిన్న ఉద్యోగాలు చేసినా సరే పరిస్థితి దిగజారింది. తినడానికి లేక ఇంట్లో సామాను ఒక్కొక్కటే అమ్మేశాడు. పెంపుడు కుక్కను ఎవరికో ఇచ్చేశాడు. అద్దె కట్టలేక ఆరు బయట పడుకున్నాడు. వరుస ప్రయత్నాలతో కొన్నేళ్ల తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి. క్రమక్రమంగా విజయం సాధించిన ఆ యువకుడే ప్రసిద్ధ కథానాయకుడు సిల్వెస్టర్ స్టాలోన్. ఓపికగా ప్రయత్నిస్తే విజయం వరిస్తుందని ఆయన చాటి చెప్పాడు. పొడుగ్గా బలంగా ఉండే ఓ యువకుడు నటుడు అవ్వాలని బయలుదేరాడు. ముఖం బాగోని కారణం వల్ల నేరుగా సినీ అవకాశాలు రావని తెలుసుకున్నాడు. తనకు ఉన్నది దృఢమైన శరీరమని అర్థం చేసుకొని కఠిన వ్యాయామాలతో చక్కటి ఆకృతి వచ్చేలా చేసుకున్నాడు. పిన్న వయసులోనే మిస్టర్ యూనివర్స్ అయ్యాడు. సినీ అవకాశాలు రాసాగాయి. అక్కడ తనను తాను నిరూపించుకున్నాడు. ప్రముఖ నటుడిగా, కాలిఫోర్నియా గవర్నర్గా ఎదిగిన ఆ యువకుడే ఆర్నాల్డ్ స్వార్జ్నెగర్. తనలోని బలాలు బలహీనతలు సరిగ్గా అంచనా వేయగలిగితే అనుకున్నది సాధించవచ్చు అని నిరూపించాడు. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి దయనీయమైన జీవితం గడిపాడు యాండీ ఆండ్రూస్. అతడి స్నేహితుడొకడు అమెరికా వదిలేస్తూ తన గ్రంథాలయ సభ్యత్వం కార్డు ఇచ్చాడు అతనికి. దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఆండ్రూస్. దేశంలోని ప్రముఖులు ఆ స్థాయికి ఎలా చేరారు అన్న ఆసక్తితో 800 జీవిత చరిత్రలు చదివాడు. వారి విజయ రహస్యం చెప్పమని ఉత్తరాలు రాసి జవాబులు తెప్పించుకున్నాడు. అవన్నీ చదివి సారూప్యతలు తయారు చేశాడు. మరికొన్ని అంశాలు జోడించి ఏకంగా ట్రావెలర్స్ గిఫ్ట్ అనే పుస్తకం రాశాడు. ఖచ్చితంగా చదవలసిన పుస్తకంగా అది పేరు పొందింది. అతడు ప్రముఖ రచయిత అయ్యాడు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నించి విధిరాతను మార్చుకున్నారు. మన కోసం ఎవరో వచ్చి బాటలు వెయ్యరు, మనమే వేసుకోవాలి అని వీరందరూ నిరూపించారు. అలాగే హసీనా పదవీచ్యుతికి సెయింట్
మార్టిన్సే కారణం అని నిరూపణ జరుగుతుంది నేడు. బంగాళాఖాతంలో అదొక అందాల పగడపు దీవి. దాని మొత్తం విస్తీర్ణం 3 చదరపు కిలోమీటర్లే. కానీ సైనిక పరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. దీంతో అమెరికా కన్నుపడింది. అక్కడ స్థావరం ఏర్పాటు చేస్తామంటూ బంగ్లాదేశ్ను కోరింది. అయితే దేశాధినేత ససేమిరా అన్నారు. తన ప్రతిపాదనను కాదన్నందుకు ఆమెపై అగ్రరాజ్యం పగబట్టింది. పదవి నుంచి దించే వరకు నిద్రపోలేదు. ఇదంతా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతి వెనుక ఉన్న నేపథ్యం అంటూ తాజాగా కథనాలు వస్తున్నాయి. హసీనా కూడా ఇదే విషయం చెప్పినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సెయింట్ మార్టిన్స్ ద్వీపం బంగ్లాదేశ్లో అత్యంత కీలక వాణిజ్య ఓడరేవు. అలాంటి ఆ ఓడరేవు కాక్స్ బజార్కు కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. బంగ్లాదేశ్కు ఉన్న ఏకైక పగడపు దీవి అయిన సెయింట్ మార్టిన్ అరుదైన జీవజాతులతో పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతం. సెయింట్ మార్టిన్స్ జనాభా కేవలం 3,800 మాత్రమే. చేపల వేట, వరి, కొబ్బరి తోటలు, సీవీడ్ వాటి సాగు వీరి జీవనాధారం. సహజ సౌందర్యం కారణంగా ఇటీవలి కాలంలో ఈ ద్వీపం పర్యాటక ప్రాంతంగాను మారింది. కాగా 1947లో భారత్ విభజన సమయంలో పాకిస్తాన్కు 1971లో బంగ్లాదేశ్ పరిధిలోకి వెళ్ళింది. అయితే మయన్మార్కు కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో సముద్ర సరిహద్దులు, చేపల వేట వాటి విషయంలో మయన్మార్ మధ్యన తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. అమెరికా కన్ను అందుకే మయన్మార్కే కాక ప్రపంచంలోనే సముద్ర వాణిజ్యానికి అత్యంత కీలకమైన మలక్కా జలసంధికి అతి సమీపంలో ఉండటంతో సెయింట్ మార్టిన్స్ ప్రాధాన్యంగా మారింది. ఇక కాక్స్ బజార్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI కింద చైనా నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేస్తుంది. అందుకే సెయింట్ మార్టిన్స్లో సైనిక స్థావరం ఏర్పాటు చేసి చైనా, మయన్మార్, భారత్ పైన ఉంచాలని అమెరికా భావించింది. హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యాన్ని మరింత పెంచేలా BRIలో బంగ్లా చేరటం కూడా ఆ దేశానికి ఆందోళన కలిగించింది. ఇలాంటి అనుభవ పాఠాల జ్ఞానాంశాలను ఇప్పుడు మన బాటను మనమే వేసుకోవాలి అనేటువంటి అంశం కింద మీ కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.